అందరికీ నమస్కారం. వృశ్చిక రాశి వారికి జూలై 17 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి, అలాగే రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏమిటి, ఏ దేవతారాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే రేపటి రోజున జరిగేది తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఒంటరిగా ఈ వీడియోని చూడండి. మీకు ఏం చెప్తున్నామో క్లియర్గా అర్థమవుతుంది వీడియోని పూర్తిగా చూస్తేనే. తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. అలాగే ప్రతి ఒక్కరూ కామెంట్ బాక్స్లో ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ రాసి ఈ వీడియోని ఇంకొంతమందికి షేర్ చేయడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం చేయండి. అలాగే వృశ్చిక రాశి వారు మొట్టమొదటిసారిగా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ కూడా ఇవ్వండి. వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి తెలుసుకోబోయే ముందు చాలామంది ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా లభిస్తుందండి. గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం. గురువుగారి నెంబర్ వచ్చేసి 8639883141. మీకు ముఖం చూసి జ్యోతిష్యం చెప్తారండి. గురువుగారికి మీరు ఒక్కసారి ఫోన్ చేస్తే చాలన్నమాట. మీ వాట్సాప్కి మీరు గోత్రం కానీ, మీ పేరు, మీ ఫోటో, మీ వయస్సు మీరు వాట్సాప్ చేస్తే చాలు. గురువుగారు ఎటువంటి సమస్యలకైనా మనకు జ్యోతిష్యం చెప్తారండి. మీ పేరు బలము, మీ భవిష్యత్తులో జరగబోయేది చెప్తారనమాట. మీ కుటుంబ సమస్యలు, చదువు, ఉద్యోగము, మనశ్శాంతి, ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్తారండి. భయము, అనారోగ్య సమస్యలు, అనుమానము, చెడు పూజలకు కూడా పరిష్కారం చూపుతారండి. గురూజీ లక్ష్మణ్ రాజు గారు చాలా నమ్మకమైనటువంటి గురువు గారండి. ఎటువంటి వ్యాధులకైనా మూలికా వైద్యం చేస్తారనమాట. మీకు నమ్మకం ఉంటే గురువు గారికి తప్పకుండా ఫోన్ చేసి చూడండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కార మార్గం తప్పకుండా పూజలు పరిహారాల రూపంలో చెప్తారు. ఇప్పుడు వృశ్చిక రాశి వారి దిన ఫలితాల గురించి మనం ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. మీకు సంపూర్ణంగా రేపటి రోజున ఆరోగ్యం అనేది ఉంటుంది. ఈ యొక్క వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి అండి. ఈ రాశికి అధిపతి కుజుడు, అంటే అంగారకుడు అనమాట. ఈయన సాక్షాత్తు ఒక యోధుడు. అందుకే మీలో పట్టుదల, ధైర్యం, పోరాడే గుణం సహజంగా ఉంటాయన్నమాట. మీకు పైకి చాలా నిదానంగా మీరు ప్రశాంతంగా కనిపిస్తారు. మీ పనేదో మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా అలా ఉంటారండి. అచ్చం తేలు లాంటి స్వభావం అని చెప్పుకోవచ్చు. ఎవరిని కావాలని కరవదు కదా, కానీ దాన్ని కదిపితే మాత్రం, జోలికి వెళ్తే మాత్రం ఖచ్చితంగా తన ఆత్మ సంరక్షణ కోసం కాటు వేస్తుందండి. ఎప్పటికి కూడా వదలదు. మీ మనస్తత్వం కూడా అలాంటిది అనమాట. ఎవరైనా అనవసరంగా కదిపినా, మీ ఆత్మాభిమానాన్ని దెబ్బతీసినా మీరు అసలు సహించలేరు. మీలో దాగి ఉన్న యోధుడు బయటికి వస్తాడనమాట. అప్పుడు మీ కోపాన్ని తట్టుకోవడం ఎవరి వల్ల కూడా తరం కాదని చెప్పొచ్చు. ఇంకా రేపటి రోజున మీ జీవితంలో జరిగేది తెలిస్తే నిజంగా ఆశ్చర్యపోతారండి. అలాగే రేపటి రోజున మీకు ఎలాంటి పరిహారాలు పాటించడం వలన మీకు అనుకూలంగా ఉంటుంది, అలాగే కొన్ని చిట్కాలు కానీ, జాగ్రత్తలు కానీ, ఇంకా శుభకార్యాలు, శుభ సమయం కానీ, ఇంకా మీ ప్రేమకు సంబంధించి గృహ జీవితం కానీ, వృత్తి, ఉద్యోగము, అలాగే గ్రహస్థితి ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, అలాంటి చిన్న ఏదైనా కానీ విభాగాల గురించి మనం ఈరోజు పూర్తిగా తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం ఈ వృశ్చిక రాశి వారికి ఈరోజు మీకు శని ప్రభావం అనుకూలంగా ఉందండి. కానీ కొంతమంది ఈ యొక్క రాశి వారికి మార్గదర్శనం అవసరం అన్నమాట. అందుకే కొన్ని జ్యోతిష చిట్కాలు తప్పకుండా తెలుసుకుందాం. శని గ్రహ శాంతి కోసం నల్ల ఉల్లిపాయలు అనేటివి తప్పకుండా దానం చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనేటువంటి ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపించండి రేపటి రోజున. ఇంకా సాయంత్రం గుడిలో నీలి పుష్పాలతో తప్పకుండా దీపారాధన కూడా చేయండి. గోశాలలు కానీ, పశువులకు కానీ ఆహారం ఇవ్వడం తప్పకుండా మీకు శుభాన్ని కలగజేస్తుందండి. మీకు లక్కీ నెంబర్ 8 అనమాట. లక్కీ కలర్ నావీ బ్లూ రేపటి రోజున. ఇక ఉద్యోగపరంగా ఆలోచిస్తే కనుక ఉద్యోగాలలో ఉన్నవారు పదోన్నతి లేదా కొత్త బాధ్యతలను పొందగలుగుతారండి. ఉద్యోగ మార్పు కోరేవారికి అనుకూల సమయం అని చెప్పుకోవచ్చు. అధికారులు మీ పనితీరుపై బాగా ఆకర్షితులవుతారండి. బిజినెస్ చేస్తున్న వారికి పాత బాకీలు రికవర్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా ఆర్థిక పరిస్థితి గురించి కనుక ఖర్చులు వృద్ధి చెందిన ఆదాయంలో కూడా వృద్ధి ఉంటుందండి. స్టాక్ మార్కెట్లు లేదా షేర్లలో పెట్టుబడి చేస్తే నష్టాల కంటే లాభాలు ఎక్కువగా కనిపించవచ్చు, కానీ సలహాతో చేయండి. ఇంకా ప్రేమ, గృహ జీవితం గురించి వస్తే కనుక వైవాహిక జీవితంలో సాంత్వన అర్థం చేసుకోవడం అవసరం. ప్రేమలో ఉన్నవారికి ప్రేమ మరింత బలపడే రోజు అనమాట. కుటుంబ సభ్యుల మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు కలగొచ్చు, కానీ సమయం ఇవ్వడం వల్ల పరిష్కారం దొరుకుతుందండి. ఆరోగ్యం గురించి వస్తే కనుక మానసిక ఒత్తిడి తగ్గించుకోవడం అవసరం అనమాట. కుడి భుజం, నడుము, గ్యాస్ ట్రబుల్ కానీ ఇలాంటివి వచ్చి మిమ్మల్ని ఎంతో బాధించవచ్చు. సులభమైన ఆహార పదార్థాల నియమాలు పాటించండి. నీరు ఎక్కువగా త్రాగడం కానీ, చిన్న వాకింగ్, ఇలా ప్రాణాయామం ఇలా చేస్తూ ఉంటే మంచిది. అధిక వేగంతో వాహనం నడపవద్దు. చిన్న ప్రమాద సూచనలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. ముఖ్యమైన ఒప్పందాలు రాసుకోవాలన్నమాట, నమ్మకం మీద కాదు.
వ్యర్థ చర్చలకి దూరంగా ఉండడం చాలా మంచిది. ఇక శుభకార్యాలకి శుభ సమయానికి వస్తే కనుక కొత్త ఒప్పందాలు, ఇంటి పూజలు, ఆర్థిక పెట్టుబడులకు ఉదయం 9 నుంచి 11 వరకు అనుకూల సమయం. వివాహ సంబంధాల విషయాలలో మంచి మార్గం తప్పకుండా ఏర్పడుతుందండి. మీరు ఎప్పుడైనా కానీ అంటే శనివారం రోజు శనిదేవుడికి నీలి పుష్పాలతో పూజ చేయండి. ఇక ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని కూడా 108 సార్లు జపిస్తే మీకు అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయండి. ఇంకా ఓల్డేజ్ హోమ్లో కానీ మందులు లేదా పండ్లు దానం చేయడం వల్ల మీకు అంతా కూడా శుభంగా జరుగుతుందన్నమాట. ఇక రేపటి రోజున జరగబోయేటువంటి ఇంకా కొన్ని అంశాల గురించి మనం తెలుసుకుందాం. మీకు ఏదైనా కానీ అంటే విలాసవంతమైనటువంటి వస్తువులు, అనవసరమైనటువంటి ప్రయాణాల మీద ఖర్చు తగ్గించుకోవడం చాలా ఉత్తమమండి. ఆర్థిక ప్రణాళికలు వేసుకోవడానికి, దీర్ఘకాలిక పెట్టుబడులు పెట్టడానికి చాలా అనుకూలంగా కూడా ఉంటుందన్నమాట. ఇంకా బంగారం, వెండి లేదా స్థిరాస్తుల మీద పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో అది మీకు రెట్టింపు అవుతుందని చెప్పుకోవచ్చు. ఇంకా రేపటి రోజున మీకు అంటే ఏదైనా కానీ ముఖ్యంగా ఆ శివుడి కరుణా కటాక్షలు ఈ యొక్క వృశ్చిక రాశి వారిపై పుష్కలంగా ఉంటాయండి. తప్పకుండా మీకు రేపటి రోజున అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందన్నమాట. ఏదైనా కానీ మీకు అంటే చదవాలంటే తప్పకుండా ఓపిక అనేది, అలాగే శ్రద్ధ అనేది కూడా ఉండాలి కదండి. తప్పకుండా మీకు శ్రద్ధ, ఓపిక అవన్నీ కూడా మీకు రేపటి రోజున మీ ఆశయాన్ని నెరవేర్చుకునేలాగా ఉంటాయన్నమాట. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి. చిన్నప్పుడే అన్నీ కలలు కన్నారు కాబట్టి మీరు అనుకున్నది ఒకటి అయ్యింది, మరొకటి పరిస్థితులకు మీకు ఏమాత్రం సహకరించలేదు. మీరు ఎంతో కష్టపడి చదవాలన్నా కుటుంబ బాధ్యతలతో, ఆర్థిక ఇబ్బందులతో మిమ్మల్ని వెనక్కు లాగాయి కాబట్టి మీరు ఊహించని జీవితాన్ని, మీరు గడుపుతున్న జీవితానికి ఎక్కడ కూడా పొంతన ఉండదని బాధపడుతూ ఉంటారు. ఇంకా రేపటి రోజున తప్పకుండా మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయన్నమాట. మీకు అసలు ఊహించరనమాట. ఆ పరిచయాల వల్ల మీరు చాలా మీరు లాభాన్ని పొందేలాగా కాకుండా నష్టాన్ని పొందేలాగా మీకు రేపటి రోజున కనిపిస్తుంది. కాబట్టి కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలను మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. ఎందుకంటే రేపటి రోజున మీకు కొంచెం సమయం అనుకూలంగా లేదనమాట. మొండి పట్టుదలతో మీరు వ్యవహరిస్తారు కాబట్టి ఈ మొండి పట్టుదలను పక్కన పెట్టి మీ పనులను పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఎవరైతే మీ మీద పడి ఏడ్చి అంటే మీ మీద పడి ఓర్వలేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకు కొంచెం నష్టం కలిగించేలాగా మీ జీవితాన్ని ఎప్పుడు కూడా బాధ పెట్టేలాగా చేస్తారు కాబట్టి అలాంటి వారికి దూరంగా ఉండడం చాలా మంచిదండి. అలాంటి వారికి దూరంగా ఉంటే మీకు రేపటి రోజున అంతా కూడా అనుకూలంగా ఉంటుంది. నా అనుకున్న వారే మిమ్మల్ని మోసం చేసిన వారు చాలామంది ఉన్నారు కాబట్టి ఒకసారి అలాంటి ఎదురు దెబ్బలు తగిలినా కూడా కొత్త పరిచయాలను ఈజీగా నమ్మేస్తూ ఉంటారనమాట. ఈ యొక్క రాశి వారు చాలా అమాయకులుగా ఉంటారు. కానీ అంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా కొత్త పరిచయాలను మాత్రం వెంటనే అలవాటైపోయి వారి నుంచి ఎలా మనం బయటపడాలో తెలియక వారి నుంచి ఎదురు దెబ్బ తగిలినా కూడా ఇంకా వారిని గుడ్డిగా నమ్మేస్తూ ఉంటారనమాట. అటువంటి కొత్త పరిచయాలకు దూరంగా ఉండండి. రేపటి రోజున మీకు తప్పకుండా అలాంటి పరిచయాలు ఏర్పడి మీకు జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోతారనమాట. అంటే ఇబ్బంది పడతారనమాట. అలాంటి వారికి రేపటి రోజున మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. శత్రువులు ఎవరో, మిత్రువులు ఎవరో తెలుసుకునేటువంటి రోజు మీకు తప్పకుండా వస్తుందండి. మీకు అన్ని విధాలుగా రేపటి రోజున ఇంకా చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే అనుకూలంగా ఉంటుంది. ఆ దైవశక్తి మీకు ఒక కవచంలా అండగా ఉంటుందన్నమాట. ప్రతిరోజు ఉదయాన్నే స్నానం చేశాక మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి. ముఖ్యంగా వృశ్చిక రాశి వారికి శివుడు, హనుమంతుడు ఆరాధ్య దైవాలు. రోజు ఓం నమ శివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని 108 సార్లు జపించండి. లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా చేయండి. ప్రతి గురువారం రోజు దత్తాత్రేయ స్వామి ఆలయానికి వెళ్ళి దత్తాత్రేయ స్వామి ఆలయాన్ని సందర్శించడం చాలా మంచిది. అక్కడ స్వామివారికి పూజలు చేస్తే మనకు అనుకున్న అంటే కుజదోష ప్రభావం ఉన్నా కూడా అంతా తగ్గేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా రేపటి రోజున ఇంకా శుభ ఫలితాలు పొందడానికి తప్పకుండా మీరు సాయిబాబా గుడికి వెళ్ళండి. ఇంకా లక్ష్మీదేవి అష్టోత్తర నామాలు కూడా చదవండి. ఇంకా పుస్తకాలు లేదా చదువుకు సంబంధించిన సహాయం చేయడం వల్ల మీకు గ్రహాల అనుగ్రహం మరింతగా లభిస్తుందండి. ప్రతిరోజు చేయడం వల్ల మానసిక ప్రశాంతత, ధైర్యం చేకూరుతాయన్నమాట. మీకు రాబోయే మంచి విషయాలు మీరు ప్రణాళికలు అందరితోనూ పంచుకోవచ్చు. మీ విజయాన్ని చూసి సంతోషించే వారికన్నా ఏడ్చేవారే ఎక్కువగా ఉంటారు కాబట్టి పని పూర్తయిన తర్వాత నలుగురికి తెలియచేయండి. ప్రతి శనివారం రోజు నల్ల నువ్వులను లేదా బెల్లాన్ని పేదలకు దానం చేయండి. ఇలా చేయడం వల్ల శని భగవానునికి అనుగ్రహం లభించి మీపై ఉన్న చెడు దృష్టి, ప్రతికూల శక్తులు తొలగిపోతాయండి. కాకికి అన్నం పెట్టడం కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఈ చిన్న చిన్న పరిహారాలను పాటిస్తూ శ్రద్ధగా ఉండడం వలన మీకు రాబోయే ఆటంకాలన్నీ కూడా తొలగిపోయి మీరు పొందబోయే అదృష్టాన్ని సంపూర్ణంగా అందుకుంటారనమాట. మీ జీవితం ఆనందంగా సుఖమయం అవుతుంది. ఈ యొక్క వృశ్చిక రాశి వారికి గుర్తుంచుకోండి, మీది సాధారణమైన జన్మ కాదు. ఎన్నో కష్టాలను ఓడ్చుకొని నిప్పులో కాల్చిన బంగారంలా స్వచ్ఛంగా మారారు. మీ పట్టుదల, మీ నిజాయితీ, మీ ధైర్యమే మీకు ఆయుధాలన్నమాట. ఇకపై మీరు తల దించుకోవాల్సినటువంటి అవసరమే లేదు. తల ఎత్తుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి.
విజయం మీదే. ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా ఉంటాయి. మీ జీవితంలోకి రాబోతున్న ఈ సువర్ణ అవకాశాలను అందిపుచ్చుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఇంకొంతమంది వృశ్చిక రాశి జాతకులకు షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.